ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరల్ జ్వరంతో కవిత బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీ కవితను ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. గతంలోనూ కవిత అస్వస్థతకు గురయ్యారు. జూలై 16న కవితకు జ్వరం రావడంతో చికిత్స కోసం ఆమెను పశ్చిమ ఢిల్లీలోని హరినగర్లో ఉన్న దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కవితని తీహార్ జైలుకు తరలించారు అధికారులు. అయితే ప్రస్తుతం మరోసారి కవిత అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో సోదాలు జరిపిన ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. తర్వాత ఆమెను 10 రోజుల కస్టడీలో ఉంచుకుని విచారించారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి న్యాయస్థానం ఆదేశించడంతో తీహార్ జైలుకు తరలించారు. తర్వాత సిబిఐ కూడా ఆమెను అరెస్ట్ చేయడంతో ఆమెను సిబిఐకి 3 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. గత 5 నెలలుగా కవిత జైల్లోనే ఉంటున్నారు. ఆమె ఎన్నిసార్లు బెయిల్ కోసం అప్లై చేసినా కోర్టు బెయిల్ ఇవ్వలేదు. తాజాగా మరోసారి సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని ఈ సందర్భంగా కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఇదే కేసులో సహనిందితులుగా ఉన్న మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు చేశారని, కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు. లిక్కర్ స్కామ్ కేసు విచారణ పూర్తయిందని, ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసినందున బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.